శ్రీమాత నమః. 1000 నామాల దేవుడు అంటూ పాట పాడుకుంటాం. 1000 రూపాలు, 1000 మోములు, 1000 కన్నులు, 1000 పాదాల దేవుడని వేదం వేనోళ్ల పొగిడే రూపం పురుషోత్తముడిది. ఆ విశ్వరూపుడిని అన్నమాచార్య స్వామి వారు 32,000 కీర్తనలతో పాడి మెప్పించి తరించారు. ఇన్ని వందల సంవత్సరాలైనా అన్నమాచార్య స్వామి వారి కీర్తన విననిదే వెంకటరమణుడికి వేకువ కాదు. వెంకన్నా, అనంతమైన నీ భక్తుల తొక్కిసలాట తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. అర్భకుడిని నాలాంటి వాళ్ళకి కొంచెం సమయం దొరికితే రెప్పపాటు కాలమైనా నిన్ను చూడాలని ఉవ్విళ్ళూరిపోతూ ఉంటాను. అటువంటి అందం కదయ్యా నీది. కానీ ప్రతిరోజు నిన్ను చూడాలంటే ఎలా సాధ్యమవుతుంది? కాదు కదా. అందుకే మన ఇబ్బందిని గ్రహించే అన్నమాచార్య స్వామి వారు ఆయన పాడి తరించి మన కోసం ఎన్నో కీర్తనల్ని అందించారు. రోజుకి ఒక కీర్తనని మనం పాడుకున్న స్వామివారిని మనం కూడా దర్శించినట్లే. అసలు రోజులో 1 గంట సమయం, ఇంకా ఎక్కువ కూడా మీరు వెచ్చించవలసిన అవసరం లేదు. భగవంతుడి గురించి వినండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, భగవంతుడి కోసం రాయండి. రాయటం అంటే ఏంటి? మీ ఇష్టం, మీ భావన, మీ మనసులో మీరు వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని తీసుకుంటారో, అమ్మవారి రూపమో, కృష్ణయ్య రూపమో, మీ ఇష్టం. మీకు నచ్చిన రూపాన్ని మీ భావనల్లో మీకు ఏమనిపించిందో అది మీరు పేపర్ మీద పెట్టండి. నిన్ను చూసిన వెంటనే ఇలా అనిపించిందయ్యా, నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నీ పాదాలు ఇలా ఉన్నాయి, నిన్ను చూసిన వెంటనే నా భావన ఇలా ఉంది అని మీరు భావనతో చెయ్యండి. అయితే ఈ పనిని కర్తవ్య భావనతో చెయ్యండి, కర్తృత్వ భావనతో కాదు. అంటే అది నా బాధ్యత అనుకుని చెయ్యండి. నేనే దీన్ని చేయగల మొనగత్తని అని గర్వంతో చేయకూడదు. అనవసరమైన మాటలు, పనులు, ఆలోచనలు అన్నీ వదిలేసి అసలు ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. మనకి ఎవరైనా ఫోన్ చేశారు అని అనుకోండి, హలో అని అనకుండా మీ ఇష్టం, మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ నామంతో మీరు అవతల వాళ్ళని పలకరించండి. అప్పుడు మీలో వచ్చే మార్పుకి మీరే ఆశ్చర్యపోతారు. దూషణ భూషణలు దేహానికే, నాలోని వాడికి కాదు అని గ్రహించండి. చివరి శ్వాస వరకు ఇలాగే ఉండగలిగితే మోక్షం అనేది సాధ్యమే, ఇందులో సందేహమే లేదు. కానీ తమాషా ఏంటంటే దేహమే మనం అనుకుని భ్రమతో ఉంటాం, అరిషడ్వర్గాల వశమైపోయి అవస్థలు పడుతూ ఉంటాం. దీనికి ఆ వెంకటేశ్వరుడి మాయ ముఖ్య కారణం. దాన్ని జయించటం ఎవరితరమూ కాదు. కానీ ఒక్క ఉపాయం ఉంది, అదే శరణాగతి. ఆ స్వామివారిని శరణుజొచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప నేను ఇంకెవరిని తెలుసుకోలేనయ్యా, నాకు ఇంకెవరూ అవసరమే లేదయ్యా అంటూ నిత్యం ఆయన్ని వేడుకుంటే ఆ శ్రీహరి మనల్ని కూడా ఆయన శరణాగతుల క్యూలో మనల్ని చేర్చుకుంటారు. ఆ క్యూ చాలా పెద్దది ఉంటుంది కదా. స్వామివారిని శరణాగతి చేసేవాళ్ళ క్యూ చాలా పెద్దది ఉంటుంది. కానీ మన వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. కానీ అప్పటి వరకు మన భక్తి మనలో ఉంటుందా? ఈ లోపుగా ఎన్ని ఆశల పల్లకీలు, ఎన్ని నిరాశ నిస్సత్తువులు, ఎన్ని భ్రమలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఉవ్విళ్ళు చెప్పలేం కదా. తుకారాం వంటి భక్తులే ఉన్నావా, అసలున్నావా, కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం తీరు చూడకున్నావా అని నిలదీశారు. మరి మనలాంటి వాళ్ళం ఆయన శోధనలను తట్టుకోగలుగుతామా? 100 నోముల ఫలం ఒక్క చిన్న పొరపాటుతో పోయినట్లు ఆయనతో ఆడే ఈ వైకుంఠపాళి ఆటలో నిచ్చెలని నెక్కించేది ఆయనే, పాములతో కరిపించి కిందకి దించేది ఆయనే. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ఒక్కటే దారి, అదే శరణు శరణు మహానుభావ, శరణు 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 అంటూ ఆయన పాదాలు పట్టుకోవడమే. చిన్నపిల్లలు ఆటల్లో అనేక రకాలైన చేష్టలు చేస్తారు, మాటలు మాట్లాడతారు, పెద్దవాళ్ళలాగా ఆరిందలగా చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళకి వినోదం కలిగిస్తారు. వాళ్ళ ఆటలలో నిజం లేదని వాళ్ళకి నిజంగా తెలియదు, కానీ వాళ్ళు తాము చేసేది నిజం అనుకుంటారు. పరమాత్మ కూడా అలాగే మన వెంపర్లాట, సుఖదుఖ భ్రాంతిని చూసి నవ్వుకుంటాడు. ఎంత ఆస్తి ఉన్నా మనతో ఉంటుందా చెప్పండి? రాజులు కట్టించిన కోటలు నిలిచాయా, జమీందారు భూములు నిలిచాయా? కానీ ఒక్క పోతన గారు ఉన్నారు, ఒక్క అన్నమయ్య గారు ఉన్నారు. ఇలా వాగ్గేయకారులు భగవంతుణ్ణి కీర్తించిన సంకీర్తనలు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నాయి.
మన ఆస్తులు అంతస్తులు ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ఇప్పటికీ ఎప్పటికీ తర్వాత తరాలకు కూడా ఎప్పటికీ వినిపించే పేరు ఏంటి అంటే, స్వామివారిని శరణాగతి చేసి నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప ఇంక నాకేం వద్దు అంటూ వెంకటేశ్వరుడి పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఇంకా లోటే ఉంటుంది చెప్పండి. ఒక కీటకం తన చుట్టూ ఝూంకారంతో తిరిగిన భ్రమరాన్ని చూసి భయంతో కూడిన విభ్రమకి లోనై దాన్నే ధ్యానిస్తూ కొన్నాళ్ళకి అది కూడా భ్రమరం అయిపోతుందట. ఇది ప్రకృతి సిద్ధాంతం, నిజమది. మన మనసులో నిరంతరము ఏ భావన అయితే తిరుగుతూ ఉంటుందో అలాగే మనం మారిపోతాం. నిరంతరము ద్వేషిస్తూ దూషిస్తూ మన మనసును తయారు చేసుకుంటే మనం కూడా ద్వేషంగా మారిపోతాం. మన నరనరాన విషం కూరికిపోతుంది. నిత్యం భగవంతుణ్ణే స్మరిస్తూ భగవన్ నామాలనే చేస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒకరోజు భగవంతుడిలో ఐక్యమైపోతాం. నిత్యము హరినే స్మరిస్తూ 32,000 కీర్తనలు చెప్పి హరి సాయుధ్యం పొందారు అన్నమాచార్య స్వామివారు. ఇది ఎన్నో వందల ఏళ్ల క్రిందటి చరిత్ర. అంత దీక్ష కానీ హరికృప కానీ మనకి లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఉంది. ఆయన మనకి ఇచ్చేశారు. ఆయన కీర్తనలన్నింటినీ ఇచ్చేసి పాడుకో, నువ్వు కూడా హరిని చేరుకో అంటూ మనకి ఎన్నో అద్భుతాలని అందించారు అన్నమాచార్య స్వామివారు. ఈరోజు అన్నమాచార్య స్వామివారి జయంతి. ఆయన గురించి కాసేపు స్మరణ చేసుకుందాం. అన్నమాచార్య స్వామివారిది కడప మండలంలో రాజంపేట తాలూకాకి చెందిన తాళ్లపాక గ్రామం. లక్కమాంబ నారాయణ సూర్లనే పుణ్య దంపతులకి ఆయన వెంకటేశ్వరుడి వరప్రసాదంగా జన్మించారు. నారాయణుడి నందకంసంలో అన్నమాచార్య స్వామి వారు ప్రభవించారు. ఆయన అవతరించిన 16 సంవత్సరాలకి తిరువేంగళనాథుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారట. అన్నమాచార్య స్వామి వారు చిన్నగా ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా ఆహారం పెట్టాలి అన్నా, పాలు ఆయనకి పట్టించాలి అన్నా వెంకటేశ్వరుడి ప్రసాదము అని చెప్తే తప్ప ఆయన ఉగ్గు కూడా తాగేవారు కాదట. స్వామిపై జోలపాటలు పాడుకుంటే నిద్ర కూడా పోయేవారు కాదట. అటువంటి శక్తి రావాలి అంటే ఎంత సాధన చేయాలి, ఏ జన్మ సుకృతమో కదా. సాక్షాత్తు నారాయణుడి నందకాంశం ఆయన పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆయన జన్మించారు. మనకి ఆ సుకృతం రావాలి అంటే నిరంతరము నారాయణుడిని మనం కూడా ధ్యానించాలి. అది నారాయణుడో కృష్ణుడో అమ్మవారో నీ ఇష్టం. ఎవరిని నువ్వు ధ్యానిస్తావో, ఎవరి గురించి నువ్వు మాట్లాడుకుంటావో అది నీ ఇష్టం. 5 ఏళ్ల వయస్సులోనే అన్నమాచార్య స్వామి వారికి ఉపనయనం జరిగింది. విద్యలన్నీ ఆయనకి కర్తలామలకమైపోయాయి. ఆడిన మాటల్లా అమృత కావ్యం, పాడిన పాటల్లా పరమగానం. వింత వింతలుగా వెంకటపతి మీద ఆయన ఎన్నో సంకీర్తనల్ని పాడారు. 8 ఏళ్ల వయస్సులో ఉన్న అన్నమాచార్య స్వామి వారు ఇంటి పెద్దల ఆదేశానుసారం ఒకసారి కొడవల చేతపట్టి గడ్డి కోయటానికి వెళ్తే చెయ్యి వేలు తెగుతుంది. వెంటనే హరి హరి అంటూ భగవంతుణ్ణి స్మరించారు. విరక్తుడై తిరుమలకు వెళ్తున్న కొందరు యాత్రికుల వెంట బయలుదేరిపోయారు. తిరుపతి చేరారు. గ్రామదేవతకి మోకరెళ్లారు. కొండని అధిరోహించారు. మోకాళ్ళ పర్వతం చేరేసరికి ఆకలితో అలసిపోయారు. ఒక వెదురు పొద కింద కాలి చెప్పులతో అలాగే పడి నిదురించారు. అలమేలు మంగమ్మ తల్లి, ఆ తల్లి అన్నమాచార్య స్వామి వారి అలసటని గుర్తించింది. ఒక పెద్ద ముత్తైదువుగా ఆయన దగ్గరికి వచ్చి, నాయనా ఎందుకు ఇక్కడున్నావు, లేచిరా అంటూ ఆమె కృపామృతధారలతో అన్నమయ్య అలసట తీర్చింది. ఇది సాలగ్రామ పర్వతం, చెప్పు కాళ్ళతో ఎక్కకూడదు సుమా అంటూ తల్లి హెచ్చరించింది. అన్నమాచార్య స్వామి వారు చెప్పులు తీసి నలుదిక్కులా తేరుపార చూస్తే ఆ పర్వతం భగవత్స్వరూపంగా గోచరించింది. ప్రసాదాన్నంతో మహాదేవి ఆయన ఆకలి తీర్చి భగవత్ సందర్శనానికి వెళ్ళమని చెప్పింది. ఆయన నోట ఆసువుగా అప్పుడే అలుమేలు మంగమ్మ మీద ఒక శతకం వెలువడింది. అన్నమాచార్య స్వామి వారు కొండ మీదకి చేరారు. పుష్కరిణిలో స్నానం చేసి ఆదివరాహస్వామి వారిని సేవించి కొంగులో ముడిచి ఉన్న కాసును స్వామివారికి సమర్పించారు. జగన్మంగళ విగ్రహుడైన శ్రీనివాసుడిని దర్శించి పలు విధాల స్తుతించారు. పర్వతం మీద పావన తీర్థాలలో ఆయన మునిగారు. ఆ మునిగినప్పుడు ఆ బట్ట తడిసిపోతుంది కదా, ఆ పిడిచిన గుడ్డ ఆరే లోపల వెంకటపతి మీద ఒక శతకాన్నే చెప్పేశారు. ఆ తరువాత దేవాలయానికి వచ్చారు. తలుపులు మూసేసుంటాయి. భగవంతుడికి శతకం వినిపించేసరికి తాళాలు ఓడిపడిపోయాయి.
కవాటాలు తెరుచుకున్నాయి. అర్చకులు అన్నమాచార్య స్వామి వారి మహిమకి అబ్బురపడి చందన తీర్థ ప్రసాదాలు ఇచ్చారట. ఆ రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి స్వామి ఆదేశించిన విధంగానే మరునాడు ఘనవిష్ణువు అనే ముని అన్నమాచార్య స్వామి వారికి పంచ సంస్కార సంపన్నులు చేశారు. తర్వాత భగవంతుడి ఆదేశానుసారం అన్నమాచార్య స్వామి వారు తాళ్లపాకకి వచ్చేశారు. ఆయనకి పెళ్ళిడు వచ్చింది. తిరుమలమ్మ, అక్కలమ్మ అని ఇరువురు కన్యలతో ఆయనకి వివాహం జరిగింది. సంసారం సాగిస్తూనే ఆ మహాభక్తుడు భక్తి రసాభరితాలైన సంకీర్తనలతో భగవంతుణ్ణి వినుతిస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలు ఆయన్ని నారదుడు, తుంబురుడు అని భావించేవారు. ఆయన కీర్తి దశ దిశలా గుపాళించింది. ఆ కాలంలో టంగుటూరి పట్టణాన్ని పరిపాలిస్తున్న సాళువ నరసింగరాయలు అన్నమాచార్య స్వామి వారిని తన ఆస్థానానికి పిలిపించుకుని పోయి సత్కారం చేశారు. సంకీర్తనాచార్యుని ఆశీస్సులతో ఆ రాజ్యం విస్తరిల్లింది. ఆ నరసింగరాయలు పెనుగొండ సింహాసనాన్ని అధిష్ఠించి అన్నమాచార్య స్వామి వారిని అక్కడికి రప్పించుకున్నారు. వెంకటేశ్వర స్వామిపై విన్నవించిన సంకీర్తనలని తనకు వినిపించండి అని అర్థిస్తే అప్పుడు అన్నమాచార్య స్వామి వారు ఏమొక చిగురుట ధరమున అని ఉంటుంది కదా కీర్తన, ఆ శృంగార కీర్తనని మధురంగా గానం చేశారు. కవిత్వం అంటే ఇది కదా అని ఆ రాజు పులకించిపోయి తన మీద కూడా అటువంటి పదం చెప్పమని అడిగితే అన్నమాచార్య స్వామి వారు హరిహరి అంటూ రెండు చెవులు మూసుకుని హరిని కొనియాడిన నోటితో నిన్ను కీర్తించటమా ఛీ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఆ రాజుగారికి కోపం వస్తుంది. సంకెళ్ళు తగిలించి అన్నమాచార్య స్వామి వారిని చెరసాలలో వేసేయమన్నారు. భటులు రాజాజ్ఞని వెంటనే నెరవేర్చారు. అప్పుడు అన్నమయ్య సంఖ్యల బట్టిన వేళ చంపబిలిచిన వేళ అనే కీర్తనని ఆయన పాడుతూ స్వామివారిని శరణుజొచ్చితే సంకెళ్ళు విడిపోయాయి. భటులు ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి ఆ విషయం చెప్తారు. నరసింగరాయలు మళ్ళీ వచ్చి సంఖ్యలు వేయించి ఏది నీ సంకీర్తన ప్రభావం ఇప్పుడు చూపించు అని అడిగితే అన్నమాచార్య స్వామి వారు అదే పాటని పాడారు. తక్షణం శృంఖలలు ఊడిపడిపోయి రాజుకి భయం వేసింది. అన్నమాచార్య స్వామి వారి పాదాలకి సాగిలపడి మొక్కి నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని అంటే అన్నమాచార్య స్వామి వారు రాజుని అనుగ్రహించారు. లోకమంతా ఆయన మహిమ వేనోళ్ల కీర్తించింది. భక్తాగ్రేసుడైన పురందరదాసు అన్నమాచార్య స్వామి వారిని దర్శించారు. వాళ్ళిద్దరూ పరస్పరము సంభావించుకున్నారు. 32,000 సంకీర్తనలే కాకుండా ద్విపద రామాయణము, వెంకటాద్రి మహత్యము, శృంగార మంజరి అనేక శతకాలు అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఆయన చరిత్ర చెప్తోంది. అన్నమాచార్య స్వామి వారి పాటలు ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అనే 2 రకాలు. తర్వాత వాటన్నింటినీ రాగిరేకుల్లో చెక్కించారు. ఇప్పుడు ఆ పాటలు మనకి చాలా తక్కువగానే వినిపిస్తున్నా కనిపిస్తున్నా ఆ పాటలే పాడుకుంటూ మనల్ని కూడా ధన్యులను చేశారు అన్నమాచార్య స్వామివారు. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమాచార్య స్వామివారు దుందుభినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి రోజున శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఈరోజు అన్నమాచార్య స్వామివారి జయంతి. ఆయన గురించి మనం చెప్పుకునే అవకాశాన్ని ఆయనే ఇచ్చారు. మనం ఏ పని చేయాలి అని అనుకున్నా మనం చేయిస్తున్నాము అని అనుకుంటే చేయలేం. ఆయన చేయించారు అని అనుకుంటే మాత్రమే చేయగలం. ఈరోజు మనం అదృష్టవంతులం కాబట్టే మనం కూడా వినగలిగామేమో. ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నమాచార్య స్వామి వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.